వెధవ వెధవన్నారా వెధవ. ఎక్కడ తగలడ్డాడే వీడు? అసలు మన గుడికెళ్లే యోగం ఉందా లేదా ఇవాళ? పనికి మాలిన వెధవ. ఎందుకండి నా కొడుకుని అలా తిట్టిపోసుకుంటారు? తిట్టక ముద్దెట్టుకోమంటావా? గుడికి వెళ్దామని 4 గంటలకు బట్టలేసి కూర్చున్నాను. అంటే 4 గంటల వరకు బట్టలు లేకుండా తిరిగావు బావా? చెప్పుతో కొడతాను. 4 గంటలకు రెడీ అయి కూర్చున్నాను. ఇప్పుడు 5 అయింది. ఇంకో గంట అవుతే అరవద్దు బావా. ఇంకో 2 గంటలు అయితే 7 అవుద్ది. గుడి మూసేస్తారు. అసలు ఎక్కడికి వెళ్ళాడురా వీడు? వాడికి తెలియదంటున్నాడు కదా. అయితే నీకు తెలుసు అన్నమాట. ఎక్కడికి వెళ్తానని చెప్పాడు? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదని మీరే కదండి చెప్పారు. నాటకాలు ఆడుతున్నారా? అమ్మయ్యా వచ్చాడు బావా. వచ్చాడా? ఏడురా వచ్చాడన్నావు? ఏదో నీ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పా బావా. ఆ? ఏంటి బావా అలా కొట్టావు? ఏదో నీ సాటిస్ఫాక్షన్ కోసం కొట్టారా? ఇంతకీ వాడు వస్తాడా రాడా? అట్నుంచి అటు వస్తా అన్నాడు బావా. ఎట్నుంచి ఎటు? అట్నుంచి అటు అన్నాడు కానీ ఎట్నుంచి అటో చెప్పలేదు. దరిద్రం వదిలిపోద్ది. ఇంతకీ వాడు ఎక్కడికి వెళ్ళాడో చెప్పరా? ఇలా అయితే వాడు డిస్కోకి వెళ్ళాడు నేను చెప్పను బావా. డిస్కోకి వెళ్ళాడా? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నన్ను చూస్తారేంటి? నేనే ఇవ్వలేదు. ఆడికెవ్వరూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆడు తలుచుకుంటే 5 నిమిషాల్లో సింగిల్ హ్యాండ్ తో సంపాదిస్తా. మన శోభనం రోజు రాత్రి కూడా నేను ఇలా వెయిట్ చేయలా. అబ్బా మళ్ళీ ఆ పీడకలను ఎందుకండి గుర్తు చేస్తారు? పీడకల ఏక ఆ రోజు కూడా గుడి ప్రోగ్రామ్ పెట్టాడా బావా? అదే నీకు అవసరం అంటరా? వాడి కోసం వెయిట్ చేయడం కూడా అనవసరం బావా. మిడ్ నైట్ ఇది గుడ్ నైట్ చెప్పి బతుకుదా బావ. రేయ్ నువ్వు రాత్రి అయితే నిద్ర కాగలేవు, పగలైతే భోజనానికి ఆగలేవు. అసలు నువ్వు దేనికి ఆగిసేస్తావురా? నాకు కూడా వాడు రాడని అనిపిస్తోందండి. అనవసరంగా కరెంటు బిల్లు కూడా పెరిగిపోతుంది. ఏమన్నంటే ఏడుస్తావు గాని బావా. రేయ్ స్లిప్ బావా. వీడు మీ ఇంట్లో పుట్టినాడేనా? అదేంటి అలా అంటున్నారు? వాడు మా నాన్న పోలిక. ఏదో ఓ పోలికలే బావా. వాడు అర్ధరాత్రి రోడ్ల మీద తిరుగుతున్నాడంటే దానికి పర్పస్ ఉంది. కానీ మనకే ఉంది. వాడి కోసం అనవసరంగా వెయిట్ చేస్తే కాళ్ళు కీళ్ళు లివరు కిడ్నీస్ హార్ట్ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ పాడైపోతుంది. వెళ్ళి పడుకుందాం బావా. సరే చావండి. తోడిడు సీను ఏంటి సెకండ్ షోకి వెళ్ళొస్తున్నావా? నీ పనిట కదా బావా. బావా పందెంలో గెలిచిన 100 నీకోసం ₹1 కూడా ఖర్చు పెట్టకుండా తెచ్చాను మావయ్య. సీను వేణు సీను వేణు సీను వేణు ఏంటిది? రేయ్ వాడు అర్ధరాత్రి వచ్చి ఎంత తలుపు కొట్టినా తీయొద్దు. తీయను బా. తీసావంటే చంపేస్తా. ఓకే బా. వీడెవడు? అవును ఎవడీడు? అబ్బా షకీలా వద్దన్నా. అది బావయ్యేదిరా. అసలు వీడు లోపలికి ఎలా వచ్చాడు రా? పాపం ఎలాగోలా వచ్చాడు గాని ఈ ₹100 నుంచి వాడిని ఏమనుకు బావా. రేయ్, ఏరా, ఏరా అంటే ఆగండి. ఎందుకు వాడిని అలా కొడుతున్నారు? వేసిన కిటికీలు వేసినట్టుగానే ఉన్నాయి, వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి. అసలు వీడు లోపలికి ఎలా వచ్చాడే? అబ్బా కిటికీలు తలుపులు మూసుండగా లోపలికి వచ్చిన నా కొడుకు గొప్పతనాన్ని మెచ్చుకోండి మీరు. ఆ మెచ్చుకుంటా. రేయ్ నాన్న నాన్న నీకేమైనా దెబ్బ తగిలిందా? అబ్బా నిద్రపోతున్నాను లేపకమ్మా. నిద్రపోతున్న కొడుకుని తన్నడానికి మీ కాళ్ళు ఎలా వచ్చాయండి? ఊరికే వెనకేసుకురాకు. ఇలాంటి నీచుడి కన్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. సేమ్ ఫీలింగ్ బావా. నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. నీ ముద్దుల కొడుకుని లేపి అన్నం పెట్టు, లేకపోతే తెల్లారిలోపు చస్తాడు. అవసరం లేదు బావా. డిస్కోలో బిర్యానీ పెడతారు. ఏంటి బిర్యానీ బిర్యానీ బావా. శనివారం బిర్యానీయా? యా వెంకటేశ్వరా. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కాఫీ తీసుకురావే. అలాగేనండి. గుడ్ మార్నింగ్ నాన్న. రాత్రి ఎక్కడికి వెళ్ళావరా? ఇంట్లోనే ఉన్నానే. మధ్యాహ్నం భోంచేసి పడుకున్నానా, కళ్ళు తెరిస్తే చీకటి. గుడికెళ్ళే టైం అయింది, నాన్న రాలేదా అనుకుంటూ గబగబాలు ఇచ్చాను. అప్పుడు అర్థమైంది తెల్లారిందని. విన్నావా? ఏమ్మా ఇంట్లో కొడుకున్నాడు, అలసిపోయి పడుకున్నాడు, లేపి అన్నం పెట్టాలని జ్ఞానం నీకు కూడా లేదా? అయ్యయ్యో నిన్న సాయంత్రం నీ గదిలోకి వచ్చి చూస్తే మంచం కనపడింది. ఆ, మంచం అనుకున్నాను, నువ్వన్నమాట. అది మంచం కాదమ్మా, నేనే. ఆ? ఆ చెప్పు తీసుకొడతా. ఆపండి మీ డ్రామాలు.
ఏయ్ పో లోపలికి. అరే వెళ్దామా? ఎక్కడికి రా? కాలేజీకి బావా. ఇవాళ ఆదివారం కాలేజీలు ఉండవు. ఆదివారమైనా సోమవారమైనా కాలేజీలు ఎక్కడికి వెళ్ళవు, అక్కడే ఉంటాయి. మేమే వెళ్ళాలి. రేయ్ నాన్న నష్టపెట్టకు, ఇవాళ అడ్మిషన్స్. నిజమా? నమ్ము నాన్న. సరే అవి అయిపోగానే తిన్నగా ఇంటికి రండి. మధ్యలో సినిమాలు అన్నారో కాళ్ళు విరగొడతా. అమ్మా అమ్మా, ఓ 100 రూపాయలు ఇవ్వే. ఆ పోపుల డబ్బాలో ఉన్నాయి, తీసుకో. దేనికి రా 100? సినిమాకి. ఏంటి? సినిమాకి వెళ్ళాలని నాకు అస్సలు లేదు. నువ్వు వద్దన్నావు కదా, ఖచ్చితంగా సినిమా చూసే ఇంటికి వస్తా. పదమాయా. నేను ఎప్పుడో రెడీరా. వీడు నీ కడుపులో ఉన్నప్పుడు బిడ్డ అడ్డం తిరిగింది అంటే ఏంటో అనుకున్నా. ఇంత రివర్స్ కొడుకుని కన్నావంటే? వాడికి లేనిపోని ఐడియాలు ఇచ్చేది మీరు, అనేది నన్ను. ఆదివారం అడ్మిషన్స్ పెట్టాడు. ఎవడై ప్రిన్సిపల్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. స్టూడెంట్ కి క్వాలిఫికేషన్ కంటే క్యారెక్టర్ ముఖ్యం. ఒకటి నేను పెట్టాను కదా, రెండోది నువ్వు పెట్టుకోవా. ర్యాంక్ కంటే రెస్పెక్ట్ ముఖ్యం. దట్ ఈస్ పుల్లారావు, ప్రిన్సిపాల్ పుల్లారావు. దట్స్ ఆల్. రామనాథం గారు. రాజా రామనాథం. రాజా మర్చిపో. ఏం కావాలి? సీటు. మీరు ఈ సీటు ఖాళీ చేసి నాకు ఇస్తే ఇంటర్వ్యూలు చేద్దాం. ఈ కాలేజీ మాది. మా తాత రాజా రామనాథం బహదూర్ ఇంత పెద్ద కాలేజీ కట్టించిస్తే నువ్వు నీ మేనేజ్మెంట్ నాకు ఇచ్చింది ముష్టి ప్యూన్ ఉద్యోగం. ఈ కుర్చీ కూడా మా తాత ఇచ్చిందే. రాజా రామనాథం గారు, మీ తాతగారి గురించి మీరు రోజు చెప్తున్నారు, నేను వింటున్నాను. ప్రస్తుతం మీరు ఈ సీటు ఖాళీ చేసి బయటకు వెళ్ళి విద్యార్థులను పిలిస్తే మనం ఇంటర్వ్యూలు చేద్దాం. కమాండింగ్ డిమాండింగ్ కూడా కాదు, రిక్వెస్టింగ్. అయితే ఓకే. నందిని, నందిని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీ సర్టిఫికెట్స్ ఇవ్వమ్మా. ఇంతమంది వచ్చారేంట్రా అల్లుడు? ఇప్పటికే ఏజ్ బారైపోయింది. మనకి సీట్ దొరుకుతుందంటవా? సినిమాకి టికెట్స్ దొరికితే లేదని నేను టెన్షన్ పడుతుంటే నీ కూడా ఏంటి మాయా? ఓరి నాయను. ఓకే అమ్మా, నీ సీట్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సీట్ వస్తుందో రోజు టెన్షన్ గా ఉందిరా. నీకు వస్తుందో రాదో కానీ నాకు మాత్రం గ్యారంటీగా వస్తుంది. నీకు వస్తుందిరా, నువ్వు ఏదో ఒకటి మాయ చేస్తావు. మాయగాడివి నువ్వు. అమ్మయ్య, ఈ అమ్మాయి అడుగు తెలుసు. సత్యవతి. ఎక్స్క్యూజ్ మీ. సిస్టర్ యా, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సిస్టర్, నో ఇంగ్లీష్, ఓన్లీ తెలుగు. లోపల ఏమడుగుతున్నారు? క్వశ్చన్స్. అవేంటో కాస్త చెప్పగలరా? క్వశ్చన్స్ మాత్రమే చెప్పనా, ఆన్సర్స్ కూడా చెప్పాలా? అది మీరే కొంచెం ఆలోచించాలి సిస్టర్. సరే రాసుకోండి. చెప్పండి. ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఏం చెప్పాలి సిస్టర్? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో వచ్చింది. నెక్స్ట్. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరు? ఎవరు సిస్టర్? అప్పట్లో భుట్టో, ఇప్పుడు ముషారఫ్. నెక్స్ట్. యూత్ దేని వల్ల చెడిపోతుంది? ఏం చెప్పమంటారు సిస్టర్? సిగరెట్లు తాగటం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగటం. తర్వాత ఏంటి సిస్టర్? అంతే. అంతేనా? వేణు. వచ్చేద్దాను. థ్యాంక్ యూ సిస్టర్. రా బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి చాలా హ్యాపీగా కనపడుతున్నావు? బాగా ప్రిపేర్ అయ్యావా? ఫుల్ గా ప్రిపేర్ అయ్యాను సార్. ఆ. సార్ అసలు ప్రాసెస్ ఏంటి సార్? నేను ఆన్సర్స్ చెప్పాక మీరు క్వశ్చన్స్ అడుగుతారా? మీరు క్వశ్చన్స్ అడిగాక నేను ఆన్సర్ చెప్పాలా? మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? రెండోది బెటర్ అనిపిస్తుంది. ఓకే సార్, మీకు ఏది ఈజీ అనిపిస్తే అలాగే ఫైల్ తీసుకోండి సార్. నీ ఫైల్ చూడక్కర్లేదు. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడు పుట్టావు? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో పుట్టాను సార్. సీట్ ఇచ్చేస్తారా? మీ నాన్న పేరేంటి బాబు? అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషరఫ్. సీట్ ఇచ్చేస్తారా? అసలు ఈ కాలేజీలో జాయిన్ అయ్యి ఏం చేద్దాం అనుకుంటున్నారా నువ్వు? చెప్తాను సార్. సిగరెట్ లాగడం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగడం. సీట్ ఇచ్చేస్తారా సార్? ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నావు అంటే నేనేం చేస్తానో నాకు తెలియదు. పోరా బయటికి. నాకు సీట్ ఇచ్చినట్టే కదా సార్? చంపేస్తాను మాట్లాడావంటే పో బయటికి. నీకు సీట్ ఇవ్వను. ఎందుకేవో? నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ టప్పి మన ఆన్సర్లు ఇచ్చాడుగా. రామనాథం గారు, వాడు చెప్పిన ఆన్సర్స్ అండి రాంగ్ ఆన్సర్స్ అండి. ఇవే ఆన్సర్లు ఆ అమ్మాయి చెప్తే సీట్ ఇచ్చావు. వీడిని అడిగిన ప్రశ్నలు వేరు, అమ్మాయిని అడిగిన ప్రశ్నలు వేరు. అంటే వాడు ఇచ్చిన ఆన్సర్లు కరెక్టే, నువ్వు అడిగిన క్వశ్చన్లే రాంగ్ అనమాట. రామనాథం గారు, మీకు దండం పెడతాను. మ్యాటర్ ఏంటో తెలియకుండా మధ్యలో దూరికి వెళ్ళికేకండి. చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు పోరా బయటికి. నువ్వు రా చెప్తాను. ఏం చెప్తారు మీరు? ఆడు అలాగే అంటాడు గానీ రేపటి నుంచి నువ్వు కాలేజీకి వచ్చి ఎలా సార్? సాయంత్రం ఇంటికి రా చెప్తాను. శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. యూ మిస్టర్ శ్రీనివాస్. పుల్లారావు. సేమ్ క్వశ్చన్లు కదా, ఈ కుర్రాన్ని నేను అడుగుతాను. కానివ్వండి. అసలు ఈ కాలేజీ మాదే, నేను క్వశ్చన్లు అడగాను. ఓకే. మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? నేను పుట్టక ముందు జరిగిన విషయాలు నాకెలా తెలుస్తాయండి? కరెక్ట్ పుల్లారావు. ఆ రెండో క్వశ్చన్ కూడా అడిగి తగలెట్టండి. పాకిస్తాన్ అధ్యక్షుడు ఎవరు? పక్క దేశాల సంగతులు మనకెందుకు సార్? నిజమేనయ్యా పుల్లారావు. నువ్వు యూత్ కదా, అసలు యువతరం ఎందుకు చెడిపోతుంది? బోకుల్లా ఉండిపోవడం వల్ల. బోకుల్లా ఎందుకు ఉండిపోవాలి బాబు? ఎందుకంటే చదువు పూర్తయితే ఉద్యోగాలు లేవంటారు, చదువుకుందామంటే సీట్ లేదంటారు. అంటాం. అంటే ఖాళీగా ఉంటే మందే అనిపిస్తుంది. మందేశాక అసలు దీని కారణం ఎవరా అని ఆలోచన వస్తుంది. మనకి సీట్ ఇవ్వనని తన్నాలనిపిస్తుంది.
అంటే మా పుల్లారావుని కొడతావా? నేను ఇంకా సీట్ ఇవ్వను అనలేదే. అంటే మాత్రం నేను కొట్టడానికి చేతులు ఎలా వస్తాయా? చేయరాదండి, అందుకే నేను ఎప్పుడు సైకిల్ చేయను, హాకీ స్టిక్ పట్టుకొని తిరుగుతానండి. రామనాథం గారు, ఇంత మంచి కుర్రాడు రౌడీగా మారితే దేశానికి మంచిది కాదు. థ్యాంక్ యూ సార్. అతను ఇంకా సీట్ ఇస్తానని లేదు. ఆయనకి మ్యాటర్ అర్థమైందిలేండి. ఎస్ఎస్ సీట్ ఇచ్చారు. వస్తానండి. నువ్వు వెళ్ళు. రామనాథం గారు, ఈ సిటీలో రౌడీలు ఎక్కువైపోయారండి. డియర్ స్టూడెంట్స్, ఐ ఆమ్ రాజు. ఎందుకంత ఫోజు? షట్ అప్. ముందు మీరు అటెండెన్స్ చేయండి సార్. ఏ ప్రెసెంట్ చెప్పి పారిపోదానా? ఫస్ట్ రోజే అలైన్ చేస్తాం సార్. అంటే రేపటి నుంచి చేస్తారా? మీరే చూస్తారుగా. ఓహో అంతుందా? ఆ, మీ పేరు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వాళ్ళు చెప్పింది నాకు. నేను చెప్పింది వాళ్ళకే, నీకు కాదు. డియర్ స్టూడెంట్స్, మన సంస్కృతి సాంప్రదాయం అనేది సారీ సార్, చెకింగ్ అనుకున్నాను. డియర్ స్టూడెంట్. సరే నువ్వే చెప్పు. డియర్ స్టూడెంట్స్, అబ్బా ఇప్పటికే 3 సార్లు ఉన్నారు సార్, వెళ్ళక చూస్తున్నాం. నువ్వు చచ్చినా బతికినా నేను చెప్పాలనుకున్నది చెప్పే తీరుతాను. మధ్యలో మీరు అడ్డు రాకండి. మీరెవ్వరూ అరవద్దు, అందరూ వినండి. ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా ఫ్రెషర్స్ డే ఫంక్షన్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం. దాంట్లో కథలు, కవితలు, నాటకాలు, నాటికలు, పాటలు, ఆటలు అన్నీ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆఫీస్కి వచ్చి పేర్లు ఇవ్వండి. ఏనికి కాదు, నాకు. యువర్ ఆనర్, మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రాత్రనక పగలనక రాత్రనక చెమటోర్చి కేయ కష్టం చేసి ఒక పూట తిని ఇంకో పూట పత్తులుండి కాలేజీకి వెళ్ళి చదువుకొని ప్రయోజకులు అవ్వండి అని పంపిస్తే మీరు నాటకాలు డ్రామాలంటూ మా జీవితాలతో ఆటలాడుకుంటారా? అయ్యా ప్రిన్సిపాల్ గారు, మా ఫీజులు వేలకు వేలు దుబ్బేసి ఒక్కనాడు కూడా పాఠం చెప్పకుండా ఇదిగో చెప్తాం అదిగో చెప్తామని ఆశ పెట్టి ఈనాడు క్లాస్ రూమ్కి వచ్చి పిచ్చి వేషాలు వేయడానికి పేర్లు అడుగుతున్నారే, ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. జై జన్మభూమి. భలే చేసేవరా రామనాథం గారు. వీడితో మనం ఫ్రెషర్స్ డే నాడు మిమిక్రీ ప్రోగ్రామ్ పెట్టిందాం. ఎరా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నీకు సీట్ ఎవరు ఇచ్చారు? నేనే ఇచ్చాను. మీరా? ఉం. మరి నా సంతకం? నీది పెద్ద అటల్ బిహారీ వాజ్పేయి సంతకం అని నేనే కోడికెలికినట్టు గెలిచాను. మీరు ఇలా ప్రతి దాంట్లో నువ్వు వేలెట్టారనుకోండి. వాడు 10,000 ఎడితే నీకు 5,000 ఇట్టు ఉంగరం చేయించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆఫీస్ రూమ్కి వచ్చి పేర్లు ఇవ్వచ్చు. ఇందాక చెప్పావు కదా. రాములమ్మ, అమ్మా. అబ్బాయి వచ్చినట్టున్నాడు, వెళ్ళి వేడి నీళ్ళు పెట్టు. అలాగేనమ్మా. అది నాకు ఇష్టమైన షర్టు. సరుకు పెడతావు, ఏరియాలు పెడతావు, నీ ఇష్టం. షర్ట్ మాత్రం తలతల్లాడాలి. ఆకలిగా ఉంది, జీడిపప్పు ఉప్మా చెయ్యి. ఆగరా, ఈ మరకలేంట్రా? మరకలంటే అక్క అది సీన్ గాడు. నిజం చెప్పు, వాళ్ళ నాన్న పడే కష్టం చూడలేక సీనుగాడు ఏదో మెకానిక్ షాప్ లో పనిచేస్తున్నాడు కదా, ఏం మాట్లాడవేంట్రా? అక్క, అమ్మ మనసు ఏంటో ఒక్క మాటలో చెప్పావే. ఆడు నువ్వు అనుకునే టైప్ హీరో కాదు కానీ వెళ్ళి ఉప్మా పని చూడు. ఏంటక్క నూనెతో చేసినావు, నెయ్యితో చేయొచ్చుగా. నెయ్యితో కాదురా, నీకు ఎండ్రిన్తో చేసి పెట్టాలి. సారీ బావా, నువ్వు వస్తుంది చూడలే నేను. ఏం చదువుతున్నావురా? స్టార్ డస్ట్. ఏమి డస్ట్? స్టార్ డస్ట్. అవి చదవకపోతే ఏ ఫిజిక్స్ కెమిస్ట్రీనో చదువుకోవచ్చు కదా. చదివితే మంచి మార్కులు వస్తాయి, వస్తే మంచి ర్యాంక్ వస్తుంది, వస్తే మంచి ఉద్యోగం వస్తుంది, వస్తే దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చు. ఇప్పుడు నేను చేసేదేంటి? అర్థంగా తిరగరా, చస్తావు. అలా కాలోపుకో, నాకు కాలుద్ది. తండ్రి కష్టపడి సంపాదిస్తున్నాడు, చక్కగా చదువుకుని మంచి పేరు తెచ్చుకుందామని లేదు. టైంకి తినడం, అరిగేదాకా తిరగటం. ఏమండి, వాడి తిండికి దిష్టి పెట్టకండి. మీ కళ్ళు పడే బాదం పప్పులా ఉండేవాడు కందిపప్పులా అయిపోయాడు. కందిపప్పులా కాదే, పంది కుక్కలా అయ్యాడు. ఛీ! ప్రశాంతంగా టిఫిన్ కూడా తినేవా? నేను బయట పోతా. పదలుడు నేను కూడా వస్తున్నా. ఎందుకండి వాడిని చూడగానే అలా తిడతారు? చూడండి, వాడు టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయింది నేను తిట్టినందుకు కాదే, ప్లేట్ లో ఉప్మా అయిపోయినందుకు. సరే, ఏదో ఒకటి చేసి వాడిని ఇంట్లోంచి వెళ్లకుండా చేయండి. వాడు నా మాట ఎప్పుడు విన్నాడు గనక. నాకు అదంతా తెలీదండి. వాడి ఇంట్లోంచి వెళ్ళకూడదు. నాన్న సీను, ఆ, ఎక్కడికి వెళ్తున్నారమ్మా? వెళ్తే కానీ చెప్పలేం. నాన్న సీను, ఏంటి? ఈ 500 తీసుకుని ఇవాళ ఊరంతా బలాదూరు తిరిగిరా. తీసుకో నాన్న. సరే, ఈ ఒకసారి నీ మాట వింటా. ఇటెక్కడికి? క్లాస్ కి. తర్వాత వెళ్ళొచ్చులే. మన దగ్గర లవ్ లెటర్ ఉంది, ఎవరికి ఇస్తే బాగుంటుందంటావు? మ్యాటర్లో మంచి చెప్తుందిలే, బ్లడ్ తో రాశా. రాణికిద్దామా? వద్దులే, ఆల్రెడీ ఎవరితో తిరుగుతున్నట్టుంది. నిర్మల మనకు వర్కౌట్ అయిద్దంటవా? సుజాత, అమ్మో అది మన రేంజ్ కాదు. ఇంకెవరికి ఇస్తే బాగుంటుందంటావు? సత్యవతి, ప్రభావతి, నాగలక్ష్మి, వాణి. ఓ పని చేయి,
నువ్వే ఉంచేసుకో, ఏ రిస్క్ ఉండదు. ఏంట్రా మొహడ పడుకో. నీకేం తక్కువ? సత్యవతి కంటే కాస్త కలర్ తక్కువ. ఆ మాత్రం తట్టుకోలేనా? సరదాగా చదువుకో. చెప్పాను కదా, మ్యాటర్ లో మంచి డెప్త్ ఉందని. ఉంచుకో, చదువుకో, క్లియర్ గా చదువుకో. తర్వాత చెప్పు, టైం తీసుకో. గుడ్ మార్నింగ్. డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మన పుల్లారావు మీకు స్పెషల్ క్లాస్ తీసుకుంటాడు. ఇంకా మీరు వెళ్ళండి. వెళ్ళను. నువ్వు లెసన్ ఎలా చెప్తావో నేను వింటాను. వినండి, కూర్చోండి. వీడు నన్ను అవసరం కంటే ఎక్కువ బాధ పెట్టేస్తున్నాడు రా బాబు. ఏంటి? ఏం లేదు, కూర్చోండి. ఈ రోజు నేను మీకు చెప్పే క్లాస్ మ్యాథమెటిక్స్. అరే వేణు, సార్, ఆల్జీబ్రా అంటే ఏంట్రా? అన్ని జీబ్రాలు ఒక చోట కలిస్తే ఆల్జీబ్రా సార్. బాగా చెప్పావరా. ఆల్జీబ్రా. చూస్తుందా? చూస్తుంది రోయ్. ఇంకా చూస్తుందా? కన్ను ఆర్పకుండా ఇటే చూస్తుందిరా. ఇంకా చూస్తుందా? ఇటే చూస్తుందని చెప్పాను కదరా. ఏంటి సీను అస్సలు చూడటం లేదు. నిన్నంతా చూసాడని గొడవ, ఈరోజు చూడట్లేదని గొడవ. నోరు మూసుకుని లెసన్ విను. ఒరే పిచ్చిగుడు, ఏంట్రా? ఆడి సోది ఇన్లేకపోతున్నా, వీడి కామెంట్ చెప్పలేక చచ్చిపోతున్నా. బయటికి వెళ్ళిపోదాం పదా. ప్రిన్సిపల్ క్లాస్ రా, చంపేస్తాడు. ఏం కాదు, స్కూటర్ ఆట ఆడుకుంటే వెళ్ళిపోరా. ఏంట్రా నేను ఇక్కడ సీరియస్ గా లెసన్ చెప్తుంటే సిల్లీగా డిస్కస్ చేసుకున్నారేంటి? అబ్బే ఏం లేదు సార్. నిజం చెప్పు, ఈ పుల్లారావుతో పెట్టుకో, పులుసు కారిపోద్ది. నా మీద జోకులు వేసుకుంటున్నారు కదా. సార్, మీ మీద జోకులా? బోకుల్లాంటి మాకు మీ మీద జోకులేసేంత సీన్ ఉందా సార్? ఏదన్నానండి రామనాథం గారు. మీరు బోకులు కాదయ్యా, చాకులు. మా కాలేజీ పరువు నిలబెట్టే బాకులు. మా తాత కట్టించిన ఈ కాలేజీ అనే చెట్టు మీద వాలిన కాకులు. రామనాథం గారు, వేయండి మీ ప్రాసలకు ఇంకా బ్రేకులు. నువ్వు చెప్పరా? సార్, నేను చెప్పేది డీప్ గా కాన్సన్ట్రేట్ చేసి వినండి. కాలేజీకి బయలుదేరదామని నేను ఇంట్లో నుంచి స్కూటర్ బయటికి తీసాను. స్టార్ట్ చేశా. స్టార్ట్ అవ్వాల. మళ్ళీ చెయ్. బాగా వంచా. వంచి మళ్ళీ స్టార్ట్ చేశా. కటర్ అయిపోయింది. స్కూటర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. పెట్రోల్ తక్కువ ఉంది. ఎక్కడ అయిపోద్దు అన్న టెన్షన్ తోటి ఫుల్ రేస్ చేశా. ఫుల్ స్మోక్. ఆ స్మోక్ లోంచి హస్కీగా వేణు అని ఓ వాయిస్ వినబడి. ఎవరిదా వాయిస్? నాదేనండి. ఎరా కాలేజీగానా? అవునరా, లిఫ్ట్ నేను వస్తా. తొందరగా ఎక్కువ, లేట్ అయితే ప్రిన్సిపాల్ గారు తిడతారు. ఫస్ట్ గా రేసా. స్కూటర్ మీద కాలేజీ బయలుదేరా. సార్ ఆ స్కూటర్ నాది సార్. మరలా తలముఖం వేసుకు చూస్తామంటరా. వెళ్ళు, తెచ్చుకో, వెళ్ళు. ఆగండి రా. రామనాథం గారు, ఈ కుర్రాళ్ళు ఇంకా వెనక్కి రాలేదేంటి? యాక్సిడెంట్ అయిందేమో. యాక్సిడెంట్? ఇంకా ఎలా కామ్గా ఉన్నారంటే పుల్లారావు, వాళ్ళు నేను పిచ్చి పొల్లని చేశారయ్యా. ఏంటి స్కూటర్ నాటకం వాడి క్లాస్ లో చెడిపోయారు. నాటకం ఏంటి? ఇదంతా నాటకమా? నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథం గారు. ఎంత అమాయకుడు నువ్వు ప్రిన్సిపాల్ ఎలా అయ్యావయ్యా? అది అర్థం కావట్లా. మామయ్య, నీ లవ్ లెటర్ వస్తుంది. ఏంట్రా అంత కోపంగా వస్తుంది? కొడుతుందంటావా? కొడితే మేము ఊరుకుంటావా? ఏం చేస్తారా? వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాం. హాయ్, హలో. నీ లెటర్ చదివాను. బ్లడ్ మరీ రెడ్ గా ఉందా? అందుకే ఎందుకైనా మంచిదని బ్లడ్ టెస్ట్ చేయించాను. లెటర్ లో రాసిన బ్లడ్ టెస్ట్ చేయించావా? ఏమని తేలింది? షుగరు మలేరియా లాంటివి లేవంట. ఓ థ్యాంక్ యూ. కానీ క్యాన్సర్ అంట. క్యాన్సరా? అదేంటి నీకు క్యాన్సర్ అంటే వీడు పడిపోయాడు? ఆడి బ్లడ్ తోటే కదా రాసింది. వాడి క్యాన్సర్ ఉందని సంగతి నాకు తెలియదు. తెలిస్తే వేరే వాడి బ్లడ్ తోటి రాసేవాడిని. ఐఎమ్ సారీ సౌమ్య. క్యాన్సర్ బ్లడ్ తో రాసిన కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అందుకే నీతో పావుగంట పర్సనల్ గా మాట్లాడాలని డిసైడ్ అయ్యాను. అయితే మనం రూమ్ కెళ్ళి తలుపేసుకొని మాట్లాడుకుందాం. ఓకే. మామయ్య, ఏంట్రా ఇది కాలేజ్. నువ్వు చిన్న పిల్లాడివి, నీకేం తెలీదు. నోరు మూసుకో. పద మన రూమ్ కెళ్దాం. తలుపేసేద్దాం. ఓకే. నాకంటే నీకెక్కువ తొందర ఉంది. తలుపులు వేసేసాడు రా. కనబడుతోంది. ఏయ్ కొంపదీసి లోపల కుమ్మేదిగా. రేయ్, మా మామయ్యని తక్కువ అంచనా వేకు. అమ్మాయిల విషయంలో చాలా టాలెంటెడ్. రేయ్ మనం అనుకున్నట్టు ఏం జరగలేదురా. మనోడు హ్యాపీగానే వస్తున్నాడు. సిగరెట్ ఇరా. ఆ లుక్ ఏంట్రా? ఆ అమ్మాయిని లోపల తీసుకెళ్లి కుమ్మేసింది అనుకుంటున్నారు కదా? చచా, అలా ఎందుకు జరిగిద్దిరా? అదే జరిగిందిరా. మామయ్య, మామయ్య, అసలు లోపల ఏం జరిగింది? లోపలికి వెళ్ళాం, తలుపు వేసుకున్నాం,
నీ పరువు కాపాడతారంటే నేనేంటో అనుకున్నా. ఏంటి తెప్పలు కనబడి నీ పేజ్ ఏంటని అడిగింది. 2-3 పేజీలు చూపెట్టా. బాగా డెప్తుండాలని 2 బూతులు లేసా. బాగా అట్టేనట్టుంది. అసలు గ్యాప్ లేకుండా కుమ్మిందా? ఇంచుకు పంచులే అల్లుడు. అయ్యో కర్మ. అది బాగా ఎక్సర్సైజ్ బాడీ అనుకుంటున్నా. దస్తగిరన్నా దీంతో మొత్తం 30 దోశలు రాసుకో. గట్లనే. ఎవరు మళ్ళీ? హైదరాబాద్ ఎందుకు వచ్చినాడికి? టిఫిన్ చేయడానికి వచ్చిన. దమాకుందారా బాయ్? హోటల్ టిఫిన్ చేయడానికి కాకపోతే ఎట్లని కావడానికి వస్తారా? ఏం తింటావు? 2 ఇడ్లీ తిన్నా. హైదరాబాద్ కి వెళ్ళొచ్చి ఇడ్లీ తింటారా బాయ్? ఇక్కడ దోశలు స్పెషల్, దోశలు తిను. అరే ఇంక 2 దోశలు పట్టారా బాయ్? ఏం బిక్తుంటావు పట్నంలా? ఇనోడ లేరా బాయ్? ఏం బిక్తుంటావు పట్నంలా? స్టడింగ్ అంటే చదువుతా. నిన్ను చూస్తే నాకు అట్లా అనిపించలేదు కానీ 2 ఎక్కని చెప్పు. ఎందుకు చెప్పాలి? చెప్పురా బాయ్. ఎందుకు చెప్పాలి? చెప్పరా బాయ్? 2 ఒకట్ల 2, 2 50, 100, 1000, 10,000, 25,000, 50,000. 2 ఎక్కలు 50,000 ఉంటాయిరా. హైదరాబాద్ లో అట్లే ఉంటుంది. సరే దోశలు తిను. మా ఊళ్ళో దోశలు తింటే లెక్కలు చక్కగా వస్తాయి. దస్తగిరనా 6 దోశలు రాసుకో. దస్తగిరిట 4 దోశలు రాసుకో. ఏంది రాసేది? దోశ మీద కారం మర్యాదగా పైసలు. ఏ ఊకానా? 30 దోశలు చెప్తే రాసుకున్నావు, వీడు 6 దోశలు చెప్తే రాసుకున్నావు. నేను జస్ట్ 4 దోశలే కదనా రాసుకోనా. ఆడు మా ఊరు బాయ్. అరే ఇయాల్టికల్ నేను కూడా మీ ఊరుండే అనుకోనా. ఏంది కిరికిరి చేస్తున్నావు? మర్యాదగా పైసలు ఇచ్చి కదులు. అన్న అమ్మ తోడు పైసలు ఇవ్వన్నా. అన్న పైసలు ఇవ్వన్నా, పిండి రూపుతానా. నీ చేత ఎవడరా భయ పిండి రూపించేది? అంటే నేను పిండి రూపానికి కూడా పనికిరానా అన్న? ఎందుకు పనికిరావు గానే ఆ బండి ఎడ పెట్టుకో అన్న. అది 45,000 రూపీస్ అన్నా. అంటే 45,000 రూపాయలు. అది ఎంత అయితే నాకెందుకు రా బాయ్? నా పైసలు ఇచ్చి తీసుకుపో. బుజ్జి ఉండ, నువ్వు కూడా సీనుగాడి ప్రేమకు బలైపోయినావా? సీనుగా ఏం చేస్తున్నావురా? ఏం హనుమంతు అవుతారా? బాగున్నావా? నా పేరు మీకెట్లేక? నీ ఫేస్ చూస్తే అర్థమైపోద్ది లేరా, మంకీ ఫేస్. దొరగారేందో అంటుండ్రు. ఏం లేదు, నువ్వు అచ్చం డాంకీ లాగున్నావు అంటున్నా. ఏందో దొర, దేనికైనా మీ పట్నం వాళ్ళు సూట్ అయినట్టు మేము సూట్గా. తెలియకనడా తెలియకనడా? మొక్కేరా ఇదిగోరా. అరే ఏం చేస్తున్నారా? ఏ కనిపించట్లా? రే ఈ ఏజ్ లో బీడీలు ప్యాకాట తప్పురా. మాకు తెలుసులే, నువ్వు పని చూసుకోపోరా. సరే నాకు కూడా ప్యాక్ అయ్యి నేను కూడా ఆడతా. పైసలు ఉన్నాయిరా? అరే పర్సే ఉందిరా, ఇగోదురా. ఏమ్రా పైసలు అడిగితే పర్స్ తీస్తాయిందిరా? షో. అరే ఇందాక నుంచి చూస్తున్నా, మాటకు ముందో రా చివరిలో రా జాయిన్ చేస్తున్నారు. ఇదేం పద్ధతి లేదురా. ముందు పైసలు తీపే. అరే ఇందాక రానే బాగుంది, అదే ఫిక్స్ అయిపోండి. అరే పర్సులో చిల్లర ఉందిరా. గట్లయితే నా బర్రెని పట్టుకోరా. పట్టుకోంట్లేరా, ఏయిరా. నీ తల్లి. గా బర్రెని తిట్టాగరా బాయ్, దాని సంగతి నీకు ఇంకా తెలియదు. అరే నేను హైదరాబాద్ నుంచి వచ్చిన నా సంగతి ఏంటో అని తెలీదు. ఇప్పుడు వాడు ఏమంటాడు రా? నా బర్రీ ఖాతాలో ఇంకొకటి బలి.